వచ్చేసి డాక్టర్ అవినాష్. ఏం పేరు? నా పేరు ఏన బ్యాక్. సో ఇబ్బంది ఏం లేరు. అండ్ నా క్లినిక్ పేరేంటి, హాస్పిటల్ పేరేంటి, సుధా డెంటల్. ఇది ఎక్కడ ఉంటదంటే ఒంగోలు డిమార్ట్ ఐడియా ఉందా? డిమార్ట్ దగ్గర ఉంటది సుధా డెంటల్ క్లినిక్. మీ అందరికి కార్డ్స్ ఇచ్చాం కదా, ఉన్నాయా కార్డ్స్ మీ దగ్గర? కార్డ్స్ లో ప్రతి ఒక్కరికి 5 స్టార్ పెట్టాం, కొంతమందికి 5 స్టార్ పెట్టాం, 5 స్టార్ 3 స్టార్స్ అని పెట్టాం. ఎవరికైతే అట్లా రాసామో వాళ్ళకి టీత్ అనేది చాలా బ్యాడ్ గా ఉన్నాయి, ఇమీడియట్ గా చూపించుకోవాలి. ఓకేనా? మన క్లినిక్ కాకపోయినా నీ పేరెంట్స్ కి ఎక్కడైనా తెలిసిన క్లినిక్ ఉంటే వాళ్ళ దగ్గర వెంటనే చూపించుకోవాలి. గుడ్ అని ఎంతమందికి పెట్టాం? గుడ్ చాలా మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా బాగున్నాయి టీచ్. కొంచెం ఏంటంటే కొంతమందికి పుచ్చులు ఉన్నాయి, చాలా కొంతమందికి పళ్ళు గారబట్టాయి. ఇప్పుడు దాకా మేము ఒంగోలు సరౌండింగ్స్ మట్టి దింతేసాను. ఒంగోలు సరౌండింగ్స్ మొత్తం మీద 20 స్కూల్స్ ని ఎగ్జామిన్ చేస్తాం. 20 స్కూల్స్ లో స్టూడెంట్స్ ఎగ్జామిన్ చేస్తాం. మేము చేసిన దాంట్లో ఇది బెస్ట్ స్కూల్. అంటే ఇంత స్టూడెంట్స్ మంది చేసినా కూడా చాలా తక్కువ మందికి టీత్ ప్రాబ్లమ్స్ అని. మిగతా స్కూల్స్ లో అయితే 90% మెంబర్స్ కి, అంటే 500 మెంబర్స్ చెక్ చేస్తే 450 మెంబర్స్ కి పళ్ళు పుచ్చులు ఉన్నాయి. మీ స్కూల్ ఒక్కటే చాలా తక్కువ మందికి పళ్ళు పుచ్చులు ఉండడం కానీ, పళ్ళు గారి పట్టడం కానీ. గారి అంటే అందరూ పడుతుంది, ఎప్పుడు తింటూ ఉంటాం కాబట్టి గార పడుతుంటాం. పళ్ళు పుచ్చులు చాలా తక్కువ ఉన్నది ఈ స్కూల్ స్టూడెంట్స్ కే. సో మీ అందరికి మీకు ఒకసారి క్లాప్స్ కొట్టుకోండి. సో అందరూ ఎన్నిసార్లు బ్రష్ చేస్తారు? ఒకసారి 2 టైమ్స్. నేను కూడా 2 టైమ్స్ బ్రష్ చేయను, ఒకసారే చేస్తాను. సరేనా? సెకండ్ టైం వచ్చేసి నైట్ టైం పడుకునే ముందు వేలుతో మీరు బ్రష్ చేస్తాం, వేలుతో రుద్దుకోండి. బ్రషింగ్ అనేది సెకండ్ టైం ఎవరం చేయము, మన ఇండియన్స్ ఎవరం చేయం, ఊరికే చెప్పడానికి. సెకండ్ టైం బ్రష్ చేసేటప్పుడు మాత్రం ఫింగర్ యూజ్ చేసుకోండి. ఓకేనా? సో బ్రష్ ఎన్ని మంత్స్ వాడతారు? 1 మంతే వాడాలి. ఓకేనా? 1 మంత్ కంటే మీరు బ్రష్ అనేది ఎక్కువ వాడకూడదు. 1 మంత్ తర్వాత తీసేయండి. ఏ బ్రష్ కొనుక్కుంటారు? కోల్గేటా, పెప్సోడెంటా, ఓరల్ది? కోల్గేట్ ఎవరు వాడుతున్నారు? పెప్సోడెంట్ ఎవరు వాడుతున్నారు? ఓకే, సెన్సోడైన్ ఎవరు వాడుతున్నారు? ఓకేనా? బ్రష్ ఏ కంపెనీ అయినా పర్లేదు, మనకి అసలు సంబంధం లేదు. ఓకేనా? ఏ బ్రష్ అయినా కొనుక్కోండి, 10 రూపీస్ అయినా పర్లేదు, 20 రూపీస్ అయినా పర్లేదు, 100 రూపీస్ అయినా పర్లేదు. బ్రష్ తో మనకు సంబంధం ఉండదు. తక్కువ రేట్లో వచ్చే బ్రష్ కొనుక్కోండి, కంపెనీ ఏదైనా పర్లేదు. బ్రష్ పైన సాఫ్ట్ అని రాసాను. ఓకేనా? బ్రష్ పైన సాఫ్ట్, మీడియం అని ఉంటాయి. సాఫ్ట్ అనే ఉండే బ్రష్లే కొనుక్కోవాలి. ఓకేనా? మీడియం కానీ ఏం ఉండొద్దు. సాఫ్ట్ అనే బ్రష్ల మీదే కొనుక్కొని 1 మంత్ యూజ్ చేయండి. ఓకే, మీరు పేస్ట్ ఏది వాడుతున్నారు? చాలా మంది డాబర్ రెడ్ వాడుతున్నారు. డాబర్ రెడ్ ఎవరు వాడుతున్నారు? డాబర్ రెడ్ అనేది అసలు వాడకూడదు. ఓకేనా? సో ఫస్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్ చెప్పండి, డాబర్ రెడ్ అనేది తీసేసేయండి. సెన్సోడైన్ ఎవరు వాడుతున్నారు? సెన్సోడైన్ కూడా వాడకూడదు. ఓకేనా? సో ప్లేన్ కోల్గేట్ కానీ పెప్సోడెంట్ కానీ. ఓకే, కోల్గేట్ కానీ పెప్సోడెంట్ కానీ, ఈ 2 టూత్ పేస్ట్లే మీరు జనరల్ గా వాడుకోవాలి. సో డాబర్ రెడ్ వాడతారా? డాబర్ రెడ్ వల్ల ఎలర్జీస్ వస్తున్నాయి. ఇప్పుడు అంతా డాబర్ రెడ్ వల్ల ఎలర్జీస్ వస్తున్నాయి. సెన్సోడెంట్ అనేది మీ పళ్ళని క్లీన్ చేయదు. ఓకేనా? మీ పళ్ళు కానీ జిల్ అంటే వాటిని తగ్గిస్తుంది కానీ మీ పళ్ళని క్లీన్ చేయదు. సో ఏ టూత్ పేస్ట్ వాడతారు? కోల్గేట్ కానీ పెప్సోడెంట్. సెన్సోడైన్ కాదు, పెప్సోడెంట్. ఈ 2 తీసుకోండి. సో మనం బ్రషింగ్ చేస్తాం కదా, బ్రషింగ్ చేసే జనరల్ గా అందరూ బ్రష్ ఎలా చేస్తాం? చూపించండి. సైడ్ ఇట్లా రుద్దుతాం కదా, అసలు అట్లా రుద్దకూడదు. ఓకేనా? అట్లా రుద్దితే పళ్ళు అరిగిపోతాయి. సో నేను చెప్తాను చూడండి. బ్రష్ ఇట్లా పట్టుకుంటారు కదా, రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా తిప్పుకోవాలి. ఓకేనా? అటు సైడ్ రౌండ్గా, ఇటు సైడ్ రౌండ్గా చేసుకోవాలి. ఇట్లా ఉంటుంది కదా మీ టీత్. సో బ్రష్ రౌండ్గా, ఓకే, రౌండ్గా చేసుకోవాలి. 8 టైమ్స్ అనమాట. ఇటు సైడ్ స్టార్ట్ అయితే ఇటు సైడ్ స్టార్ట్ అయ్యి ఇటు సైడ్ నుంచి 8 టైమ్స్ తిప్పాలి. ఓకేనా? 8 టైమ్స్, మ్యాక్సిమం 8 టైమ్స్. మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ 8 టైమ్స్ తిప్పాలి. ఓకేనా?
దాంట్లో ఎక్కువసేపు చేయకూడదు. కింద కూడా సేమ్. కింద పళ్ళు ఎలా క్లీన్ చేస్తారు? కింద పళ్ళు అట్లా క్లీన్ చేసుకోకూడదు, బ్రష్ ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? మనం అంతా ఎక్కడ చేస్తాం? బాత్రూంలో చేస్తామా, బయట ఎక్కడ ఏం చేస్తారా? బయట చేసినప్పుడు ఏంటంటే సింక్ తల కింద దించుకోవాలి. ఓకేనా? కింద లోపల అందరికి ఎక్కువ ఈ ఏరియాలో పాచ్ ఉంది. ఓకేనా? ఫ్రంట్ టీత్లో లోపల పక్క ఎక్కువ పాచ్ ఉంది. అందరూ ఏంటంటే తల దించుకొని బ్రష్ ఇలా పెట్టుకొని క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఇలా పెట్టుకొని క్లీన్ చేసుకోవాలి. పైన కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ రుద్దకూడదు. సరేనా? ఈ పోర్షన్ మాత్రం పైకి మనకు కనపడేది మాత్రం ఫ్రంట్ బ్యాక్. ఓకేనా? ఇది వరకు చేసుకో. ఎన్ని మినిట్స్ చేస్తారు బ్రషింగ్? 2 minutes. ఎందుకు 2 minutes? 5 minutes ఎవరైనా చేస్తారా? 5 minutes, 6 minutes, 6. ఓకే, యావరేజ్గా 5 minutes చేస్తారు కదా. 1.5 minutes to 2 minutes మ్యాక్సిమం, అంతే. దానికంటే ఎక్కువ చేయకూడదు, పళ్ళు అరిగిపోతాయి. సో చాలామంది కార్డ్స్లో పుచ్చులు ఉన్నాయని రాశాం. వెరీ గుడ్ కాకుండా ప్రతి ఒక్కరికి కార్డ్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే రాశాం. మీరు ఆ కార్డ్స్ కానీ 1 month లోపల కానీ మీ పేరెంట్స్ని తీసుకొస్తే మీకు ఓపీ అనేది తీసుకో. ఓకేనా? ఓపీ తీసుకోకుండా మీ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్లస్ మీకు చేసే ట్రీట్మెంట్లో డిస్కౌంట్ ఉంటుంది. ఓకేనా? అండ్ మీ కార్డ్లో మన క్లినిక్ పేరు